సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ స్టార్ వారణాసిలో నటిస్తున్నారు. ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమా కావడం విశేషం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై యావత్ సినీ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ సినిమాలతోనే రికార్డులు తిరగరాసిన మహేష్ బాబు వారణాసిపై హైప్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ ప్రాజెక్ట్ పట్ల మహేష్ కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా విడుదలైన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్ కు ట్రెమాండస్ రెస్పాన్స్ రావడం సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ప్రమోషన్స్ లో భాగంగా గత ఏడాది నవంబర్ లో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లు కలిసి పలు హాలీవుడ్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలను ఇప్పుడు తాజాగా రిలీజ్ చేయగా అందులో స్టార్ క్యాస్ట్ షేర్ చేసిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ గురించి మాట్లాడుతూ మహేష్ బాబు తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా కూడా బిర్యానీ తనకు ఫేవరెట్ అని చెప్పడంతో పాటు స్ట్రీట్ బిర్యానీ, చాట్ అంటే ప్రత్యేక ఇష్టమని వెల్లడించారు. కేరళకు చెందిన పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం తనకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమని, అన్నంతో చేపల కూర కలుపుకొని తినడాన్ని ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. జీవితాన్ని మార్చేసిన సినిమా ఏది అనే ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందిస్తూ ప్రతి సినిమా ఒక పాఠమేనని, ఒక్క సినిమాను ఎంచుకోవడం కష్టమని అన్నారు. అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది గోట్ లైఫ్ ఆడు జీవితం తన నటుడిగా చాలా మారుస్తుందని తెలిపారు. మహేష్ బాబు మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ప్రతి సినిమా మనలో ఏదో ఒక మార్పు తీసుకొస్తుంది. నన్ను పూర్తిగా మార్చిన సినిమాల్లో పోక్రీ ఒకటి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అది నన్ను ఒక స్టార్ హీరోని చేసింది. 2006 తర్వాత వచ్చిన ఆ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మలుపులు తిప్పింది. ఆ సినిమా తర్వాత ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళాను. ప్రతి సినిమా మన మైండ్ సెట్ ను మారుస్తుంది. కానీ వారణాసి విషయంలో మాత్రం నేను ఇంతకు ముందు ఎప్పుడూ లేని అనుభూతిని పొందుతున్నాను. ఇది పూర్తిగా భిన్నమైన అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. అయితే మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి 2006 ఏప్రిల్ 28న విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఆసక్తికరంగా అదే ఏప్రిల్ నెలలో ఇప్పుడు వారణాసి రిలీజ్ కానుంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ను 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోకిరి తర్వాత మహేష్ బాబు కెరియర్ లో మరో మైలురాయిగా వారణాసి నిలుస్తుందనుకుంటున్నారా? రుద్ర అవతారంలో మహేష్ బాబు ఏ విధంగా ఉండబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.